ఫాములు నింపుడు, ఫోటోలు అతికిచ్చుడు, జిరాక్సులు తీసుడు, లైన్లు కట్టుడు. అబ్బో, సర్కారోళ్ళు గనడమ ప్రజాపాలన పెట్టినప్పుడు ఎవ్వరం జోరుగా నడిచింది. ఎవళ్ళకు ఫోన్ చేసినా అప్లికేషన్లు పెట్టినవా అనే ముచ్చట్లే వినిపించినాయి. రేషన్ కార్డులు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ సర్కార్ పథకాలకు అప్లికేషన్లు పెట్టుకుర్రు. మరి ఇక ముచ్చట ఏమైందో ఏమో కానీ ఇక ఇప్పుడు ఇంకో కొత్త ఇగ్రం అయితే చేసిర్రు సర్కారోళ్ళు. గదే కొత్త రేషన్ కార్డులు ఇస్తారట. అప్పుడు ఎప్పుడో ఏండ్ల కింద ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇయ్యనోళ్ళకి ఇయ్యలేదు. రేషన్ కార్డులు లేక చాలా మంది బీద బిక్కి అన్యాయం అవుతుండ్రు అని ఎలక్షన్ల టైంలో పాత సర్కారు వాళ్ళ మీద చెయ్యి పార్టీ వాళ్ళు పొరక ఆడిపోసుకున్నారు. అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు అన్నమాట మీద లేనోళ్లకు కూపిన కార్డులు ఇచ్చే కార్యం ముంగటేసుకుంటున్నది సర్కారు. అయితే ఇదివరకే ఓసారి ప్రజాపాలన అని పెట్టి సర్కారు పథకాలకు అందరి దగ్గర అర్జీలు తీసుకున్నారు. అప్పట్లో రేషన్ కార్డులు కూడా ప్రజాపాలన దరఖాస్తులు చూసే ఇస్తామన్నట్టు చెప్పిండ్రు గాని ఇక ఇప్పుడు మళ్ళా కొత్తగా అర్జీలు పెట్టుకోవాలని చెప్తున్నారట. ముఖ్యమంత్రి సారు ఆఫీసర్లు అంతా ఊకొని మాట ముచ్చట చేసిండ్రట. కొత్త రేషన్ కార్డుల కొరకు అక్టోబర్ 2వ తారీఖు నుంచి అర్జీలు తీసుకోవాలని చెప్పిండట సీఎం సారు. గట్లనే మంత్రులు కూడా తీరు ఆలోచనలు చేసిండ్రట. కాగితాలు, పేపర్లు, బుక్కుల తీరుగా కాకుండా పేదోళ్ళందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వాలి అన్నట్టు చెప్పిండ్రట. వెనకటి తీరుగా ఏండ్ల కమానం నెలల కమానం నానబెట్టకుండా పోటువోళ్ళు తీసుకున్నామా, కార్వాయి చేసినామా, కారటు చేతులు పెట్టినామా అన్నట్టే ఉండాలి అని చెప్పిండట సీఎం సారు. అక్టోబర్ 2 నాడు సురువైతే నెలాఖరు కల్లా రేషన్ కార్డులు పంచే ఇగురం చేయాలి అన్నట్టు గట్టిగానే చెప్పిండట. ఇక అక్టోబర్ 2 దాకా టైం ఉన్నది కాబట్టి అప్పటిలోపు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి, ఎవరు అప్లై చేసుకోవచ్చో అన్ని ఓ లిస్టు తయారు చేసి విడుదల చేస్తారట. అయితే మొన్న డిసెంబర్ జనవరిలో పెట్టిన ప్రజాపాలన అప్పుడే ఏం తక్కువ 11 లక్షలకు ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయట. ఇక ఇప్పుడు మళ్ళా కొత్త అప్లికేషన్లు పెట్టమంటారు. మరిగా ఏం చేస్తారో ఏమో అని పరిశాన్ అవుతున్నారట ఇంత మంది పబ్లిక్.